చిన్నప్పటి నుంచి మహిళలే వంట చేయాలి, మహిళలే పనులు చేయాలి అన్న ఇదితో ఉండిపోతుంటారు. మగపిల్లలకి ఏది చెప్పరు. ఇది మంచి ఇన్ఈక్వాలిటీ సృష్టిస్తుంది. చాలా చాలా దాని జెండర్ రోల్ స్టీరియోటైప్స్ అంటారు. అది చిన్నప్పటి నుంచి జెండర్ రోల్ సోషలైజేషన్ నుంచి జెండర్ రోల్ స్టీరియోటైప్స్, జెండర్ డిస్పారిటీస్ అలా వచ్చేస్తాయి. కానీ వీళ్ళు ఉద్యోగం చేస్తూ ఉంటారు, ఆడవాళ్ళు ఉద్యోగం చేయాలి, ఇది ఈ పని ఐ మీన్ ఇంట్లో పని చేయాలి అంటే చాలా కష్టంగా. అది సడన్లీ యు ఆర్ కమెంటింగ్ ఆన్ అన్ అవుట్కమ్, బట్ ఇట్ హ్యాస్ కమ్ త్రూ సో మెనీ ఇయర్స్ ఆఫ్ సోషలైజేషన్. అన్నిటి నువ్వు కాన్సిక్వెన్స్ చూసి ఇది అంటే ఎట్లాగా నువ్వు కింద నుంచి వెళ్ళి అర్థం చేసుకోవాలి. కాజ్ అండ్ ఎఫెక్ట్ అదే కదా. చిన్నప్పటి నుంచి అలా పెరిగి సడన్గా ఇలా పెరిగి, అందుకని అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఒక కోర్సు. నీకు పెళ్ళిళ్ళ తెలీదు, అసలు ఏం తెలియదు. కళ్ళు మూసుకుని వెళ్తే అంతే అవుతుంది. కళ్ళు మూసుకుని ఇప్పుడు 14 ఏళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే బాడీ ఊరుకుంటుందా? ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాయిలింగ్ ఆఫ్ అంబిలికల్ కార్డ్, ప్రీటర్మ్ బేబీస్ ఇవన్నీ వస్తున్నాయి, డిలేడ్ బర్త్ బేబీస్ ఇవన్నీ వస్తాయి. ఎందుకని? దానికి ఒక రిప్రొడక్టివ్ స్పాన్ ఉంటుంది, అప్పుడే చేయాలి, బాడీ రెడీ అవుతుంది. ఇదే అంతే కదా. రిలేషన్షిప్లో నీకు మ్యూచువల్ టాలరెన్స్, మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్లీ ఆనరింగ్ ఈచ్ అదర్ అది ఉండాలి కదా. నువ్వు సడన్గా ఈ రోల్స్కి వచ్చేసి ఎక్స్పెక్టేషన్ పెంచేసుకుని నీకు బాస్ దగ్గర నువ్వు ఎక్స్పెక్టేషన్ చేస్తే ఊరుకుంటారా? నువ్వు యూ మేబీ ఎక్స్పెక్టింగ్ 1 lakh rupees, అతను 40,000 ఇస్తానంటే ఊరుకు. యూ హ్యావ్ టు, దట్స్ ద అగ్రిమెంట్ కదా. నువ్వు సడన్లీ నాకు 1 lakh ఇవ్వమంటే ఇవ్వడు కదా. ఇది అంతే. పెళ్ళిలో కూడా అవగాహన లేదండి, ఇద్దరికీ లేదు. బ్లైండ్ ఫోల్డెడ్గా వెళ్తున్నాం మనం. మోస్ట్ డేంజరస్ సిచ్యువేషన్ అది. దాన్ని ఇంటిమేట్ ఎనిమీస్ అంటారు దాన్ని. లవ్ అయినా అరేంజ్ విత్ ఇన్ ద ఫ్యామిలీస్ అవుతాయి. నీకు ఏదైనా వర్స్ట్ వైలెన్స్ హ్యాపెన్స్ బిట్వీన్ ద మోస్ట్ లవింగ్ పీపుల్. ద ఎనిమీస్ ఆర్ ఫ్రమ్ ద పూల్ ఆఫ్ ఫ్రెండ్స్. సడన్లీ స్ట్రేంజర్తో నీకు అసలు ఇది లేదు. ఓన్లీ ఇంటిమేట్ రిలేషన్షిప్ నువ్వు అర్థం చేసుకోవాలి. ఓన్లీ 2-3 ఉంటారు, హస్బెండ్ అండ్ వైఫ్ అయితే ఇంకొక పర్సన్ అర్థం చేసుకోవాలి అంతే. With an understanding that her priorities may be different, interests may be different, she may not be doing what I expect her to do. If you want to go to movie, you yourself make arrangements to go. అంతేగాని వాళ్ళు చేయాలి వీళ్ళు చేయాలనేది కాదు. నో డిపెండెన్స్, జస్ట్ బీ సెల్ఫ్ రిలయంట్, సెల్ఫ్ సఫిషియంట్. నువ్వేమన్నా హ్యాండిక్యాప్డ్ పర్సన్, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మనం టీచ్ చేస్తాం ఇండిపెండెంట్, సెల్ఫ్ ఇండిపెండెంట్ స్కిల్స్, సెల్ఫ్ సపోర్టింగ్ స్కిల్స్, సెల్ఫ్ కేర్ స్కిల్స్ అవన్నీ. ఈవెన్ ఎంఆర్ విత్ 130 IQ అంటే వెరీ వెరీ ప్రొఫౌండ్లీ రిటార్డెడ్ వాళ్ళకు కూడా టాయిలెట్ ట్రైనింగ్ నేర్పిస్తారు ఫస్ట్. ఇట్స్ అ మేజర్ అడ్వాన్స్మెంట్ ఇన్ రీసెర్చ్ టు టీచ్ దెమ్ దట్ టాయిలెట్ కంట్రోల్ విత్ 30-35 IQ, చాలా ప్రొఫౌండ్లీ రిటార్డెడ్, సో దట్ దే కెన్ ఇండికేట్ దేర్ టాయిలెట్ నీడ్స్, సో దట్ దే కెన్ బి ఇండిపెండెంట్. అట్లాంటి ఇండిపెండెన్స్ వాళ్ళకి నేర్పిస్తున్నాం. ఈవెన్ హియరింగ్ ఇంపైర్డ్, విజువల్ ఇంపైర్డ్ వాళ్ళకి కూడా సెల్ఫ్ కేర్ స్కిల్స్ నేర్పిస్తాం. ఇక్కడ కూడా అంతే కదా. నీ పని నువ్వు చేసుకోవాలి కదా.